మనలో చాలా మందికి ఫోటోలు దిగే అలవాటు అయితే ఉంటుంది. అయితే ఈ దిగినటువంటి ఫోటోలను ఎడిట్ చేయకుండానే సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తారు. వితౌట్ ఎడిటింగ్ తోని ఆ ఫోటోలు అయితే కొద్దిగా బాగా అయితే ఉండవు. అయితే మీరు ఎప్పుడైతే ఎడిటింగ్ చేసుకుంటారో ఆ ఫోటోలకైతే అందం వస్తుంది. అయితే ఈ వీడియో లోపల మీ ఫోటో యొక్క ఎడిటింగ్ కోసం ఉపయోగపడేటువంటి కొన్ని వెబ్సైట్స్ గురించి అయితే చెప్తాను. ఇవన్నీ వెబ్సైట్స్ కూడా ఫ్రీగానైతే ఉంటాయి. మీరు మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రీ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్ను ఉపయోగించుకొని మీ ఫోటోకి అయితే అందం తీసుకురావచ్చు. ఇక వీడియో ఎండింగ్ లో అయితే ఒక బోనస్ వెబ్సైట్ గురించి అయితే చెప్తాను. ఆ వెబ్సైట్ ను ఉపయోగించుకొని మీకు నచ్చినటువంటి ఫోటోను పాస్పోర్ట్ సైజ్ ఫోటోలోకి మార్చుకోవచ్చు. దాన్ని HD క్వాలిటీలో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించంటే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. హాయ్, నేను అంజన్, మీరు చూస్తున్నారు AJ Deals Tech. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి క్లీన్ PNG అంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినటువంటి ఇమేజెస్. ఇందులో వేల సంఖ్య లోపల స్టాక్ ఇమేజెస్ అయితే ఉంటాయి. వీటిని మీరు మీ ఎడిటింగ్ లోపలనైతే యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫ్లవర్స్, ట్రీస్, రెయిన్బో, స్టార్స్, ఇట్లా ఎనిమల్స్, ఈ విధంగా చాలా స్టాక్ ఇమేజెస్ అయితే ఉంటాయి. వీటిని మీ ఎడిటింగ్ లోపలనైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఓపెన్ చేయాలనేది ఈ స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూడండి. మీ క్రోమ్ లోపల క్లీన్ PNG అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన సైట్ని ఓపెన్ చేయండి. దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీని లోపల చాలా వరకు స్టాక్ ఇమేజెస్ అయితే ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినటువంటి. అవే కాకుండా ఫ్లవర్స్, ట్రీ, రిబ్బన్, క్లౌడ్, వాటర్, ఈ విధంగా వాళ్ళ ఆప్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. అవే కాకుండా మీకు నచ్చినటువంటి ఇక్కడ సెర్చ్ లోపల పెట్టినట్టయితే దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినటువంటి ఇమేజెస్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ నేను ఫ్రూట్ అని కొడుతున్నాను. ఫ్రూట్స్ అని కొట్టి సెర్చ్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినటువంటి ఫ్రూట్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. వాటిపైన ఒక దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. దానిపైన మళ్ళొకసారి క్లిక్ చేయండి. ఈ పూర్తిగా ఇమేజ్ అనేది పూర్తిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లోపలనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినటువంటి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి పిక్సాబై. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకునేదానికి అయితే ఈ వెబ్సైట్ అయితే ఉపయోగపడుతుంది. దీని లోపల నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ కేటగిరీ లోపల డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ను ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఈ స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూపిస్తాను. క్రోమ్ లోపల మీరు పిక్సాబై అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా ఫస్ట్ సైట్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. దాని లోపల చాలా స్టాక్ ఇమేజెస్ అయితే ఉంటాయి మీ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకునే దానికి. ఇక్కడ ఆప్షన్లు కూడా ఉంటాయి. అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే తీసుకుని, నేను ఎగ్జాంపుల్ నేచర్ తీసుకున్నా. నేచర్కి సంబంధించినటువంటి థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఈ విధంగా మీకు చూపిస్తుంది. అందులో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేసి రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లోపలనే ఆ ఇమేజ్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఆ ఇమేజ్ అనేది మీ డౌన్లోడ్స్లో చూపిస్తుంది. మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్. ఇది AIతో అనుసంధానమైనటువంటి ఒక వెబ్సైట్. దీని ద్వారా మనం తీసుకున్నటువంటి ఫోటోలో కానీ లేదంటే ఏదన్నా మనము డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజ్లో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు నచ్చినప్పుడు దాన్ని రిమూవ్ చేసేదానికి ఈ వెబ్సైట్ అయితే ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఈ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తాను. మీ క్రోమ్ లోపల మ్యాజిక్ ఎరేజర్ అని టైప్ చేయండి. ఎరేజర్ అని టైప్ చేసినప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దాని లోపల అప్లోడ్ పిక్చర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అయినాక మీరు మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి డన్ పైన క్లిక్ చేశాను. డన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఎక్కడైతే ఎరేజ్ చేయాలనో ఇక్కడ బ్రష్ అనే సైజ్ అని ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేసుకుని బ్రష్ సైజును సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఇమేజ్ అయితే మీకు వద్దనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే రిమూవ్ చేసుకోండి. నేను ఇక్కడ టీవీ ఇమేజ్ ఉన్నది కదా, టీవీ ఇమేజ్ను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. టీవీ ఇమేజ్ పైన ఈ విధంగా నేను ఎరేజ్ అయితే చేస్తున్నాను. ఎరేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఎరేజ్ అయినటువంటి ఇమేజ్ ఈ విధంగా చూపిస్తుంది. చూసారు కదా, అక్కడ టీవీ ఇమేజ్ అనేది పూర్తిగా ఎరేజ్ అయితే అయిపోయింది.
ఈ విధంగా మీ ఇమేజ్లో ఉన్నటువంటి మీకు అన్వాంటెడ్ ఏ ఆబ్జెక్ట్నైనా ఈ వెబ్సైట్ ద్వారా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి రిమూవ్ బీజీ. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఏదైనా ఫోటో దిగారు, మీ ఫోటో లోపల బ్యాక్గ్రౌండ్ బాగలేదు, మీరు ఉన్నంత వరకే ఫోటో కావాలి అనుకున్నప్పుడు ఈ వెబ్సైట్ అయితే ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ ఫోటోను సెలెక్ట్ చేసుకొని రిమూవ్ పైన క్లిక్ చేసినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా ఎరేజ్ అయిపోయి మీరున్నంత వరకే ఫోటో అయితే ఇస్తుంది. అది ఎలాగో ఈ స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూడండి. క్రోమ్ లోపల రిమూవ్ బీజీ అని టైప్ చేయండి. రిమూవ్ బీజీ అని టైప్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దానిపైన ఫస్ట్ సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉన్నగా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఏదో ఒక ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని డన్ పైన క్లిక్ చేసినప్పుడు మీ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా రిమూవ్ అయిపోయి మీరు ఉన్నంత వరకు ఉన్న ఇమేజ్ మాత్రమే ఉండిపోతుంది. దీనిలో ఇంకా మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇందులో కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. అందులో ఏదో ఒక దాన్ని అయితే మీరు ఈ విధంగా సెట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ను సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కలర్ను కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ను కూడా మీరు ఎంతవరకు అంటే అంతవరకు బ్లర్ అయితే చేసుకోవచ్చు. కానీ డన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగానైతే చూపిస్తుంది. దీన్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినప్పుడు వితిన్ సెకండ్ లోపల డౌన్లోడ్ అయితే అయిపోతుంది. లాస్ట్లో బోనస్ వెబ్సైట్ గురించి అయితే చెప్తా అన్నాను కదా, అదేంటంటే కట్అవుట్ ప్రో. ఈ వెబ్సైట్ను ఉపయోగించుకొని మీరు మీకు నచ్చినటువంటి ఫోటోను పాస్పోర్ట్ సైజు ఫోటో రూపంలో మార్చుకోవచ్చు. అంతేకాకుండా దాన్ని హెచ్డి క్వాలిటీ లోపల మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఏమున్నది, డౌన్లోడ్ చేసుకున్నాక ఏదైనా ఫోటో స్టూడియో కానీ లేదంటే ఏదైనా నెట్ సెంటర్లోకి వెళ్ళి దాన్ని ప్రింట్ తీసుకుంటే, ఫోటో కాపీ పైన ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెడీ అయిపోతాయి. అది ఎలాగో ఈ స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూడండి. బోనస్ వెబ్సైట్ కోసము మీ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ లోపల కట్ అవుట్ ప్రో అని టైప్ చేయండి. కట్ అవుట్ ప్రో అని టైప్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా కట్ అవుట్ ప్రో, దానిపైన క్లిక్ చేయండి. దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంటర్ఫేస్ లోపల ఇక్కడ ప్రోడక్ట్ అని ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినప్పుడు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీని లోపల ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ అయితే అవుతాయి. మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మేకర్ కావాలి కాబట్టి ఇక్కడ నేను పాస్పోర్ట్ ఫోటో మేకర్ కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. దానిపైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో మీకు ఏదైనా ఒక ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి డన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇందులో అప్లోడ్ అయితే అవుతుంది. ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. దీని లోపల మనము కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనము దాదాపుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందులో ఒక 8 ఫొటోస్ రావాలనుకుంటే 6x4 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సైజుని సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ ఈ సైడ్ లోపల కలర్ ఇమేజ్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేసినప్పుడు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్లూ అంటే బ్లూ, బ్లాక్ అంటే బ్లాక్, లేదంటే మల్టీ కలర్, ఈ విధంగా ఇలాంటి మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక కలర్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కింద ఇంకొక ఆప్షన్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేసినప్పుడు సూట్స్ కానీ లేదంటే షర్ట్స్ కానీ ఏదంటే అది దీని లోపల మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కు నేను ఈ సూట్ను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇమేజెస్ అయితే ఈ విధంగా వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ హెచ్డి ఉన్నది చూడండి, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. హెచ్డి పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా పాస్పోర్ట్ సైజులో ఉన్నటువంటి ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్, మీ ఫోటో ఎడిటింగ్లో యూజ్ అయ్యేటువంటి కొన్ని వెబ్సైట్స్. ఈ వెబ్సైట్ను ఉపయోగించి మీరు ఈజీగా మీ ఫోటోలను ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకొని మీ సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేసుకోవచ్చు. నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింటే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.